వద్దలవే, ఇస్త్రీ నలిగిపోద్ది. నీ ఇస్త్రీని తగలయ్యా. మన కొంపలు తగలబడిపోయేలా ఉన్నాయిరా. మన రక్తమే మనల్ని పట్టించేలా ఉంది. ఏమైందైనా జాంకాయ్, అర్థమయ్యేలా ఒక ముక్కలో చెప్పు. నువ్వు ఆదిత్యవి కావేమోనని నీ చెల్లికి అనుమానం వచ్చిందిరా. స్వాతిక? దానికే. ఎలాగే? ఏమో, ఏం చేస్తావో నాకేం తెలుసు. దానికైతే నీ మీద అనుమానం వచ్చేసిందిరా. ఆఫీస్ వాళ్ళకు కూడా డౌట్ కలిగిందంట. ఓసినాయమ్మో, ఇదెప్పుడు? నువ్వు వెళ్ళినప్పుడే అయి ఉంటుంది. బాగానే యాక్ట్ చేశానే. ఎక్కడో ఓవర్ యాక్టింగ్ చేసుంటావు. నీకంటే ఆఫీస్ కొత్త, వాళ్ళకి ఆదిత్య కొత్త కాదుగా. నిజమే, మరెక్కడ పరిస్థితి ఏంటి? ధరణి భవిష్య విషయంలో కొంచెం ఇబ్బంది పడ్డాడు కదా, అందుకే అలా ప్రవర్తించుంటాడు అని చెప్పింది. ఓ పర్లేదే, ధరణికి నేనెవరో తెలియకపోయినా నన్ను బానే కాపాడుకుంటుంది. ఏడ్సావు. ఇక మీదటైనా కాస్త జాగ్రత్తగా ఉండరా. ప్రతి క్షణం నువ్వు చాలా అప్రమత్తంగా ఉండాలి. ఏ మాత్రం తేడా వచ్చినా మనిద్దరం జైల్లో చిప్పకొడు తినాల్సిందేరా నాయనా. రే, ఈ ఒక్క విషయం గుర్తుంచుకోరా. ఆ బతుకు మనకొద్దు. ఆదిత్య గారు, ఆదిత్య గారు. ఏమైంది లాయర్ గారు, అంత కంగారుగా ఉన్నారు? అర్జెంటుగా ఆదిత్య గారితో మాట్లాడాలండి. ఏమైందో చెప్పండి. అది ధరణి గారు, మీరు దాన్ని ఎంత తొందరగా ఫినిష్ చేసుకుంటే అంత మంచిది. ఆదిత్య గారు, ఆదిత్య గారు. రే, అదిగో అదే పిలుస్తోంది. తెలుస్తుందిలేవే, ఇప్పుడు దానికే వచ్చిందో ఏంటో. ఆదిత్య గారు, వస్తున్నాను ధరణి. రే, జాగ్రత్తగా మాట్లాడరా. తెలుసులేవే. హలో ఆదిత్య గారు. ఈడెవడో? హాయ్ ఆదిత్య గారు, లాయర్ గారు మీతో మన సైట్ గురించి మాట్లాడడానికి వచ్చారు. సైటా? ఏ సైట్ గురించి? మనకేం తెలుసు? సరే, ఆడు చెప్పేది అన్నాం. చెప్పండి లాయర్ గారు. అదే ఆదిత్య గారు. ఏదిరా, చెప్పరా తొందరగా. జూబ్లీహిల్స్లో మీ 5 ఎకరాలు కబ్జాలో ఉన్నాయి కదా సార్. 5 ఎకరాలా? జూబ్లీహిల్స్లోనా? ఎవడ్రాడు కబ్జా చేసింది? ఆ విషయం గురించే మాట్లాడడానికి వచ్చాను ఆదిత్య గారు. ఏమైంది లాయర్ గారు? మీ ల్యాండ్ కబ్జా వెనుక నాయుడు అనే రౌడీ షీటర్ హస్తం ఉంది సార్. నాయుడా? ఎవడీడు? అవునా? అవును సార్. ఆదిత్య గారు, రాత్రి ఆ నాయుడు లాయర్ గారికి ఫోన్ చేసి బెదిరించాడంట. ఏమని? మన ల్యాండ్ గురించి కోర్టుకెళ్తే ఆయన్ని ప్రాణాలతో బ్రతకనివ్వనని. ఓ, ఇంకేమన్నాడు? ఆ ల్యాండ్లో 50% షేర్ ఇస్తే అది మీకే వదిలేస్తానన్నాడు. ఒరే బావా! బావా, చంపేశావుగా సూటు బూటు. అదిరిందే. థ్యాంక్ యూ. నాదా, కూర్చో కూర్చో కూర్చో. కాలు మీద కాలే. పిన్ని, పిన్ని. వస్తున్నా నాన్నా. పిన్ని, ఈయన రఘురామ్ నాయుడు, పెళ్లి కొడుకు. నమస్తే బాబు. నమస్తే. తను ధరణి, నా వైఫ్. నమస్తే. నమస్తే. నా మరదలు చంద్రలేఖ. నమస్తే. ధరణి, స్వాతిని తీసుకురా. అలాగే. కూర్చోండి బాబు. రామా.
కూర్చోమ్మా. చూడమ్మా, నచ్చాడా? మా పెళ్లి కూతురికి ఓకే అండి. మరి మా చెల్లెలు కూడా నచ్చిందా మీకు? నచ్చారండి. మరి ఇంకే మంచి ముహూర్తం చూసి నిశ్చితార్థం చేసేద్దాం. నా గురించి మీకు చెప్పారో లేదో తెలీదు. చెప్పడం నా బాధ్యత కాబట్టి చెప్తున్నాను. నాకిప్పుడు సొంతంగా ఒక చిట్ ఫండ్ కంపెనీ ఉందండి. నా దగ్గర ఒక 100 మంది స్టాఫ్ వర్క్ చేస్తున్నారు. ఈ స్థాయికి నేను చేరుకోవడానికి చాలా కష్టాలు పడ్డానండి. రఘురామ్ నాయుడు గారు, ఇక మీరు త్వరలోనే మా ఇంటి మనిషి కాబోతున్నారు. ఇక మీరు నిశ్చింతగా ఉండండి. ఈడు జోడు కూడా బాగుంది కదా పిన్ని? బాగుంది. యారా నా జాంకాయ బెదరు, ఎట్టున్నావు? నేను ఇప్పుడు ఎందుకు వచ్చానంటే నీకు సంతోషకరమైన వార్త చెప్పడానికి. సంతోషమైన వార్త అని చెప్పిన తర్వాత కూడా ఏంటి అని అడగవా? సర్లే అడక్కు, నేనే చెప్పేస్తాను. ఇప్పుడు మన సెల్లి ఉంది కదా, సెల్లి అదేనే స్వాతి, దానికి పెళ్లి సంబంధం చూశాను. నువ్వా? యా, అన్నయ్యనే చూడకూడదా? అన్నయ్య నేను, పెజెంట్ నేను కదా బెదరు. అబ్బా, నువ్వు అక్కడవే ఫ్లోలో ఉన్నప్పుడు తగులుకుంటావు, తగులుకోవాల్సినప్పుడు సైలెంట్ అయిపోతావు. ఎక్కడా పెనో ఏంటో. స్వాతికి సంబంధం చూశాను రా, ముహూర్తం కూడా పెట్టేశాం రోయ్. ఎల్లుండే నిశ్చితార్థం. ఆపై వచ్చే వారం పెళ్ళి. చూసావా, ఇలా ఎంటర్ అయినా లేదు. మన సెలి పెళ్ళి అలా చేసేస్తున్నాను. రాయ్ నిన్ను. కూల్ కూల్. అబ్బాయి ఎవరో? ఓహో, నీకు చెప్పలేదు కదా, నా ఫ్రెండే. నీ ఫ్రెండా? నాయుడు సెటిల్మెంట్లే చేస్తుంటాడు. అదే మన జూబ్లీల్ సైట్ కూడా కబ్జా చేసింది ఆడే. రాయ్, అలాంటి వాడికి ఇచ్చి నా చెల్లెలు గొంతుకొస్తావా? యాహా, నువ్వు నీ కంగారు. మన సైడ్ మనకి ఇచ్చేస్తా అన్నాడులే. రై ప్లీజ్ రా, నా చెల్లెలు చిన్నపిల్లరా, తన జీవితాన్ని అన్యాయం చేయకు. ఆడు చిన్నోడే, చూడటానికి కొంచెం పెద్దగా కనిపిస్తాడు అంతే. రే వద్దురా, తన జీవితాన్ని నాశనం చేయొద్దు ప్లీజ్. నువ్వేంటో నీ చరిత్ర ఏంటో మొత్తం నాకు తెలిసిపోయింది. పెళ్లి కాకముందే నీ విషయం తెలిసింది. నిన్నసలు ఈ లోకంలోనే లేకుండా చేస్తాను.